నమస్తే. నేను నామాల విశ్వేశ్వరరావు జర్నలిస్ట్. ఈరోజు న్యూస్ బులెటిన్‌కి స్వాగతం. యూట్యూబర్ లక్ష్మణరావుపై దేవాదాయ శాఖ ఉద్యోగి కోగంటి రవికుమార్ ₹1,00,00,000కి పరువు నష్టం కేసు వేస్తున్నారు. అలాగే తన సర్వీస్ రికార్డుని దొంగిలించుకుని పోయి సోషల్ మీడియాలో ఉంచాడని రవికుమార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గత 3 రోజులుగా తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు లక్ష్మణరావుకి రవికుమార్ ₹1,00,00,000కి పరువు నష్టం నోటీసు ఇచ్చారు. అలాగే క్రిమినల్ కేసులు కూడా వేయబోతున్నారు. లక్ష్మణరావు దేవాదాయ శాఖ మీద చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కొని ప్రెస్ మీట్ల ద్వారా ఖండించినందుకు తనపై కక్ష కట్టాడని రవికుమార్ ఈ సందర్భంగా చెప్పారు. అలాగే దేవాదాయ శాఖ పట్ల లక్ష్మణరావు వాడుతున్నటువంటి భాష చాలా అన్పార్లమెంటరీగా ఉందని, మరి దేవాదాయ శాఖ ఉద్యోగులు అధికారుల తల్లి చెల్లి అంటూ మరి అతను అనడం చాలా అభ్యంతరకరమని రవికుమార్ అన్నారు. తన మీద ఉన్న ఒక కేసు విచారణ జరుపుతున్న మహిళా అధికారికి లక్ష్మణరావు ఫోన్ చేసి బెదిరించడం, ఒత్తిడి చేయడం, అలాగే ఆ రిపోర్ట్ ఎలా ఉండాలో కూడా మరి అతను డైరెక్షన్ ఇవ్వడం చూస్తుంటే ఆ లక్ష్మణరావు బరి తెగింపు, అలాగే తనకు వ్యతిరేకంగా రిపోర్ట్ రావాలన్న ప్రయత్నం తెలుస్తుందని చెప్పేసి రవికుమార్ అన్నారు. లక్ష్మణరావుకు సహకరిస్తున్న అందరి సమాచారాన్ని తాను సేకరించానని, త్వరలో ఆ విషయాలన్నీ కూడా బయట పెడతానని చెప్పి రవికుమార్ అన్నారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడారు. దేవాదాయ శాఖలో పనిచేస్తున్న అధికారులకు, ఉద్యోగులకు, అలాగే దేవాదాయ శాఖలో దేవాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా అందరికీ నమస్కారాలు. ఆలయ దర్శన్ అనే ఒక యూట్యూబర్ పేరు లక్ష్మణరావు. ఆయన గత 3 రోజుల నుంచి నా మీద జరిగే దాడి చూస్తూనే ఉన్నారు. అతను నోటికొచ్చిన అబద్ధాలన్నీ అవాకులు చవాకులు పేలుతూ అబద్ధపు సంగతులతో, తప్పుడు ఆరోపణలతో నా మీద దాడి చేయడం జరిగింది. దీనికి కారణం ఏమిటంటే దేవాదాయ శాఖ మీద అతను చేసే దాడిని ప్రతిఘటించినందుకే నా మీద ఇతను కక్షగట్టి ఇలా చేస్తున్నాడు. ఇతను వాడే భాష, ఇతను చేసేదంతా కూడా ఎంత అన్పార్లమెంటరీగా ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఇతను ప్రస్తుతం నా సర్వీస్ మ్యాటర్స్ నావి, అసలు ఇతనికి నా సర్వీస్ రిజిస్టర్ పెడుతూ ఫోటో వేశాడు. అసలు నా సర్వీస్ రిజిస్టర్ ఇతనికి ఎలా వచ్చింది, ఎవరిచ్చారు, అలాగే ఇతను నా మీద చేసే ఆరోపణలకి అన్నిటికీ కూడా ఒకటే సమాధానం. ఇతనికి నేను పరువు నష్టం దావా కింద ₹1,00,00,000 ఫైల్ చేస్తున్నాను. అలాగే సివిల్ క్రిమినల్ చెల్లింపు కూడా సిద్ధమవుతున్నాను. అలాగే ఇప్పుడు ఇందులో ఇంకొక విషయం ఏంటంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల మీద ఇతను అనుచితంగా అసభ్యమైన భాషతో దేవాదాయ శాఖలో పనిచేసే దేవాదాయ ఉద్యోగులకు తల్లి చెల్లి కూడా పెళ్ళాంలాగా కనిపిస్తుంది, ఒక ఆట వస్తువు అని పిచ్చి ప్రలాపనలు పేలుతున్నాడు. ఇతనికి మతి భ్రమించిందో ఏమో తెలియదు, కానీ ఇతను తినే తిండి, ఇతను చేసేదంతా కూడా దేవాదాయ శాఖ ఒక దేవాలయాల నుంచి, సత్రాల నుంచి, ధర్మసత్రాల నుంచి అడ్వర్టైజ్మెంట్ రూపంలో పోగు చేసుకుని తింటూ అన్నం పెట్టిన చేతినే కరిచే అంత దారుణంగా ఇతను దిగజారిపోతున్నాడు. ఇతని మీద పలు ఆరోపణలు, చాలా ఆరోపణలు ఉన్నాయి. ఎంతో మేము ఓర్పుతో భరిస్తున్నాం. ఇతనికి సహకరించే వాళ్ళు ఎవరికి సహకరిస్తున్నారు, ఎవరి ద్వారా ఇతను రికార్డులన్నీ చేస్తున్నాడో అన్నీ కూడా మేము సిద్ధం చేశాము. అంతా కూడా ఇతనికి ఎవరెవరు సహకరిస్తున్నారు, ఇతని మీద తీసుకుపోయే చర్యలకి ఇతనికి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఖచ్చితంగా జైలుకి పోతారనే విషయాన్ని మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.